Let everybody wish them all the best, ma'am. I request you to please come and talk on this occasion. Thank you very much. Hello children, how are you? మనకున్న పేరెంట్స్ కూడా నమస్కారం. బాగున్నారండి? పేరెంట్స్ లేరా? ఓకే, హలో టు టీచర్స్. అలాగే ఇక్కడ ఉన్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టాఫ్ కూడా అందరికీ నమస్కారం అన్న. ఐ థింక్ డయాస్ మీద నా పేరెంట్కి, సునీల్ అన్నకి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే వివేక్ అన్న, అందరికీ నమస్కారం. ఇది యాక్చువల్గా స్కూల్ ప్రోగ్రామ్ కాకుండా పొలిటికల్ ప్రోగ్రామ్ అయిపోయింది. నేనేమో మీకు అందరికి చాలా మోటివేషన్ స్పీచ్ ప్రిపేర్ కాలేదనుకోండి, ఇక్కడికి వచ్చి కొంచెం చెప్దామని అనుకున్నాను, కానీ బట్ స్టూడెంట్స్ వైపు నుంచి వాళ్ళకున్న బేసిక్ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఇన్ కడప టౌన్ గురించి మాట్లాడారు. దీపాన్విత, రాజు, డ్రైనేజ్ సిస్టమ్, అలాగనే వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ కడప టౌన్ ఈజ్ ఫేసింగ్ అనే దాని మీద వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. వెరీ గ్లాడ్. పిల్లలు కూడా కడప డెవలప్మెంట్ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు, మాట్లాడడం మొదలుపెట్టారు అనేది ఒక గ్రేట్ ఇంప్రూవ్మెంట్. దాదాపు ఇప్పటికి 10 నెలల క్రితం ఇక్కడ కడపలో పోటీ చేయాలనే డెసిషన్ మనకు రావడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఇక్కడున్న కడప జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు. నేను హైదరాబాద్లో ఉండేదాన్ని. నేను యాక్టివ్, స్పాంటేనియస్ ఉంటాను, కానీ నా లైఫ్ వెరీ లిమిటెడ్. నా పిల్లలు, నా ఫ్యామిలీ. శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ బిజినెస్, రాజకీయ పరంగా బిజీగా ఉన్నారు కాబట్టి రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని నేను టేక్ కేర్ చేసేదాన్ని. బట్ నా పొటెన్షియల్ గురించి నాకంటే శ్రీనివాస్ రెడ్డి గారికి 28 years నుంచి నాతో ఉన్నారు కాబట్టి బెటర్ తెలిసినట్టుంది. 1.5 years బ్యాక్ నువ్వు కడపలో కంటెస్ట్ చేయాలని హీ స్టార్టెడ్ ట్రబులింగ్ మీ. నేను ఒప్పుకోలేదు. సో నా లైఫ్, నా చిల్డ్రన్, ముఖ్యంగా నాకు ఇద్దరు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, నాకు వాళ్ళు ఇంపార్టెంట్. నా లైఫ్ కంప్లీట్లీ వాళ్ళ చుట్టే ఉంటుంది. నిద్ర లేయడం వాళ్ళతోనే, పండుకోవడం వాళ్ళతోనే, కంప్లీట్గా ఐఎమ్ స్ట్రక్ విత్ దేర్ డైలీ రొటీన్తో ఉండేదాన్ని. ఆల్మోస్ట్ మీ పేరెంట్స్ కూడా చాలా మంది అలానే ఉంటారు, అంతే కదా? మీరు మార్నింగ్ స్కూల్కి పోవడం, మీరు ఇంటికి రావడం, మీ ట్యూషన్స్, మీ ఎగ్జామ్స్ మీ గురించే ఉంటుంది, అంతేనా? అంతే కదా? సో నేను కూడా అట్లే ఉండేదాన్ని. శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్పినాను, నేను కంటెస్ట్ చేయను అమ్మ, నాకు సూట్ కాదు అదంతా, నేను చాలా బోల్డ్ ఉంటాను, ఓపెన్గా మాట్లాడతాను, చాలా కట్రుగా ఉంటాను అంటే వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, బిజినెస్లో ఇదంతా ఓకే, నీడ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్, నువ్వు పొలిటికల్గా ఎంటర్ అవ్వాల్సిందే. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారు కడప పార్లమెంట్కు కంటెస్ట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల కింద అనౌన్స్ చేయడం జరిగింది. సో వీ వాంట్ క్యాప్చర్ కడప పార్లమెంట్ అనే ఉద్దేశంతో నన్ను తీసుకొచ్చి ఇక్కడ దింపారు. కడప అసెంబ్లీలో నువ్వు ఇక్కడ విన్ అవ్వాలా, మనం అక్కడ పార్లమెంట్లో విన్ అవ్వాలనేది ఆయన మెయిన్ అంబిషన్. అందుకని చెప్పేసి నన్ను నిలబెట్టారు. ఒక ఉమెన్ కడపకు అవసరము, సెన్సిటివ్గా ఆలోచిస్తారు. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న మహిళలకు అందరికీ తెలుసు, ఆడవాళ్ళకి అందరికీ తెలుసు. ఆడవాళ్ళు పట్టుకుంటే దాన్ని వదలరు. వాళ్ళకి నిద్ర, అన్నము, ఇన్నము ఏం అవసరం లే. టీచర్లకు కూడా తెలుసు, వాళ్ళకి ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయంటే వాళ్ళు మిగతావన్నీ వదిలేసి దాని మీదనే పడతారు. ఒక ప్రోగ్రామ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఉందంటే వాళ్ళకి అదే